హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కరివేపాకు యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. కరివేపాకు అనేది మన భారతీయ వంటకాలలో తరచుగా ఉపయోగిస్తూ ఉంటాము. అదే విధంగా కరివేపాకుకి చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది మరియు ఔషధ గుణాలు కలిగిన ఒక అద్భుతమైన ఆకుగా పరిగణించబడుతుంది. కరివేపాకు అనేది 3 రకాలుగా మనము తీసుకోవచ్చు. ఎలా అంటే కరివేపాకు ఆకుల్ని ఎండలో ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని ఒక గ్లాస్ నార్మల్ వాటర్ లో గానీ లేదా గోరువెచ్చని నీళ్ళలో గానీ ఆ పౌడర్ వేసుకొని పొద్దున్నే పడగడపనైనా తీసుకోవచ్చు లేదా బ్రష్ చేసిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ విధానము. సెకండ్ విధానం ఏమిటంటే సుమారుగా ఒక 20 నుంచి 25 ఆకుల్ని తీసుకొని మిక్సీలో వేసి దానికి సరిపడా వాటర్ వేసి దాన్ని జ్యూస్ చేసుకొని ఇది పొద్దున్నే పడగడపనే తీసుకోవడం అనేది మంచిది. ఒక 30 నుంచి 50 ml వరకు తీసుకోండి. అదే విధంగా మూడో పద్ధతి ఏంటంటే ఇది కరివేపాకుని మనము ఒక 10 నుంచి 15 ఆకుల్ని తీసుకొని రాత్రి ఒక గ్లాస్ నార్మల్ వాటర్ లో దానిని నానబెట్టేసి పొద్దున్నే ఫిల్టర్ చేసేసుకొని తాగేసేయండి. ఇలా తీసుకోవడం వలన మనకి ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి మరియు కరివేపాకుకి ఆహారంలో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆహార పరంగా దాని యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే కరివేపాకు అనేది తాలింపుల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా ఉపయోగించడం వలన దాని యొక్క రుచి మరియు వాసన అనేది రెండు పెరుగుతుంది. మనము పులిహోరలో గానీ ఉప్మాలో గానీ తప్పనిసరిగా ఈ కరివేపాకు అనేది బాగా ఉపయోగిస్తూ ఉంటారు. మనము నిల్వ పచ్చళ్ళలో మనం కరివేపాకు అనేది వాడుతూ ఉంటాము. రోటి పచ్చళ్ళలో కూడా వాడుతూ ఉంటాము. ఇట్లా చాలా ఉపయోగాలు అనేటివి ఉంటాయి ఈ కరివేపాకుకి. ఇప్పుడు మనము ఆరోగ్యపరంగా దీని యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాము. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మనకి కరివేపాకులో ఎక్కువగా వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అంటే వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ బి ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది. మినరల్స్ కిందికి వస్తే ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అనేది ఉంటుంది. మనకి ఏంటి అంటే చాలా మందికి రక్తహీనత తక్కువ ఉన్నవారు కరివేపాకుని మనము ఆహారంలో తీసుకోవడం వలన మనకి ఐరన్ అనేది బాగా పెరుగుతుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మనం ఇప్పుడు వంటకాలలో మనం కరివేపాకు చేర్చి తీసుకోవడం వలన మనకి మన కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గుతుంది మరియు గుండె ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. దీనికి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది మరియు రక్తాన్ని శుద్ధిపరచడంలో మెరుగుపరుస్తుంది. అంటే మన శరీరంలో ఉండే టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి మరియు మన శరీరంలో విష పదార్థాలని తొలగించడంలో బాగా సహాయపడుతుంది కరివేపాకు. అదే విధంగా దీనికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలని కలిగి ఉంటుంది. అంటే మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తక్కువ చేసి మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల్ని నివారించడంలో సహాయపడుతుంది కరివేపాకు. మన శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించేటట్టు కూడా చేస్తుంది. చర్మ సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. అంటే మన చర్మంపై ఏర్పడే మచ్చలు కానీ స్కిన్ ర్యాషెస్ ని కానీ పింపుల్స్ ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. మన కళ్ళ చూపుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదే విధంగా జుట్టు రాలిపోతున్న వారు కానీ తెల్ల జుట్టు ఉన్న వారు కానీ ఎవరైతే జుట్టు అనేది తిన్నుగా ఉంటుందో కరివేపాకుని మనం నెయ్యిలో గానీ లేదా కొబ్బరి నూనెలో గానీ మరిగించి ఇట్లా వాడడం వలన మనకి జుట్టు పెరగడం అనేది జరుగుతుంది మరియు థిక్నెస్ కూడా బాగా పెరుగుతుంది. జుట్టు రాలిపోవడం కూడా తగ్గుతుంది. సో నేను చెప్పింది విన్నారు కదా. మీరు రోజువారీలో ఈ కరివేపాకు తీసుకోవడం వలన నేను చెప్పిన ఉపయోగాలు మీరు పొందగలరు. థ్యాంక్ యూ.